మన భారతదేశ సాంప్రదాయాల్లో ముఖ్యంగా ప్రతి గ్రామానికి కూడా ఒక గ్రామ దేవత అయితే ఉంటదండి. ఏమండో అందరికీ నమస్కారం అండి. నేను మీ తెలుగింటబ్బాయి గోదావరి జిల్లా. ఇంక విషయంలోకి వస్తే ఈ సంవత్సరం మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 నంగాలమ్మ తల్లి అమ్మవారి గరగల జాతర మహోత్సవం అయితే మరి ఎంతో సుందరంగా అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. మరి గ్రామ దేవత అనేసరికి మన గ్రామాన్ని కాసి కాపాడి రక్షించేటువంటి పాడి పంటలతో సిరి సంపదలతో మన గ్రామాలని మన ఇంటిని మన బిడ్డల్ని కాసి కాపాడి రక్షించే మన ఇంటికి ఇలవెలుపుగా ఉండేటువంటి అమ్మవారు ఈ గ్రామ దేవత. జాతర అంటే మా ఊరంతా కలిపి జరుపుకునేటువంటి పండుగ అండి. ఎందుకంటే ఈ జాతర విషయంలో వచ్చేసరికి ఒక డప్పు కళాకారు నుంచి బాజాలు మోగించే నాయి బ్రాహ్మణుల నుంచి గరగలు మోసే నృత్య కళాకారుల నుంచి ప్రతి ఒక్క వర్గం కూడా కలిస్తేనే ఈ పండుగ జరుగుద్దండి. మన పూర్వం మన పెద్దలు ఎంత గొప్పవారంటే ఇలాగా గ్రామం అంతా కలిసిమెలిసి సంతోషంగా ఒక చక్కటి కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండాలని ఈ మంచి నినాదంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టి మన పెద్దలు మనకి మంచి మంచి కట్టుబాట్లన్నీ మనకు అప్పగించి వెళ్ళారండి. మన సనాతన ధర్మం ఎంత గొప్పదో చూడండి. ఒక గ్రామం అంతా కలిసి ఎంతో ఐకమత్యంగా కలిసిమెలిసి జరుపుకోవాలి. ఇలాంటి పండుగలన్నీ సృష్టించి వెళ్ళారు ఈ గ్రామ దేవత. తీర్థం అయితే మాకు మా గ్రామంలో 6 రోజుల పాటు ఎంతో సంతోషంగా అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయి. మరి మీ గ్రామంలో మీ గ్రామ దేవత పేరేంటి, మీ ఉత్సవాలు ఎలా జరిగితే కామెంట్ చేయండి. మీ గ్రామ దేవత పేరు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మా గోదావరి జిల్లాకు సంబంధించి పల్లెటూరు సాంప్రదాయాల కోసం ఇప్పుడే మన తెలుగింటి అబ్బాయి గోదావరి జిల్లా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి.